పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మీకందరికీ ఈనాటి మన తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క పవిత్ర వాక్య ధ్యానమునకై వారి ప్రేమైక నామమున మీకు స్వాగతం పలుకుతున్నాను. ముందుగా ప్రార్థనతో ఈ మన దైవవాక్య ధ్యానమును ప్రారంభించుకుందాం. ప్రార్థన. ఓ తండ్రి యెహోవా, అద్భుతకారుడా, శక్తి సంపన్నుడా, నిరంతరం ఈ మీ సృష్టిని నిత్య నూతనంగా తీర్చిదిద్దుతున్న దేవా, వీటన్నిటికన్నా ప్రధానంగా ఈ ఆదివారం నాడు ఎన్నడూ జరగనటువంటి గొప్ప అత్యంత అద్భుత సంఘటనలను జరిపించిన దేవా, మీకే స్తుతులు, మీకే ఘనత ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ కలుగునుగాక. దేవా, ఈరోజు మీరు మాకు అనుగ్రహించిన 3 పట్టణముల సారాంశమును మాకు మీ పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క శక్తితో మమ్ములను మీ దైవ పరమ పవిత్ర రహస్యాలతో నింపి ఆ మీ దైవ రహస్యాల గూఢార్థమును గ్రహించే భాగ్యమును, వివేకమును, విజ్ఞతను మాకు ప్రసాదించమని మా నాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు పవిత్ర నామమున బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనకు మన ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు అనుగ్రహించినటువంటి పవిత్ర సువార్త వచనములు లోకగారి సువార్త 3వ అధ్యాయము 15-16 వచనములు మరియు 21-22 వచనములు చదువుకొని ధ్యానించుకుందాం. అది చూసిన ప్రజలు ఈ యోహానే క్రీస్తేమో అని తమలో తాము ఆలోచించుకొనుచుండగా యోహాను వారితో ఇట్లనెను, నేను నీటితో మీకు బాప్తిస్మము ఇస్తున్నాను, కానీ నాకంటే అధికుడు ఒకడు రానున్నాడు. నేను ఆయన పాదరక్షల వారును ఇప్పటికైనాను యోగ్యుడను కాను. ఆయన మీకు పవిత్రాత్మతోనూ అగ్నితోనూ జ్ఞానస్నానము చేయించును. జనులందరూ బాప్తిస్మము పొందిన పిదప యేసు కూడా బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పవిత్రాత్మ శరీర రూపమున పావురము వలె ఆయనపైకి దిగివచ్చెను. ఆ సమయమున, నీవు నా ప్రియమైన కుమారుడవు, నిన్ను గూర్చి నేను ఆనందించున్నాను అని ఆకాశం నుండి ఓ దివ్యవాణి వినవచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగునుగాక. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈ పవిత్ర వాక్యముల ద్వారా దేవుడు మనకు ఈరోజు తెలియజేసినటువంటి పవిత్రమైనటువంటి గూఢార్థము ఏమిటంటే, ఈ రోజు నుంచి పాత నిబంధన విధానము ముగిస్తుంది, నూతన నిబంధన ఆచార విధానము ప్రారంభం అవుతుంది. అది ఎలాగూ అంటే, బాప్తిస్తు యోహాను గారు పాత నిబంధన కొత్త నిబంధనను పవిత్ర బైబిల్ గ్రంథం యొక్క అనుసంధానకర్తగా వ్యవహరిస్తారు. అనగా పాత నిబంధన విధానంలో చూసుకుంటే బాప్తిస్తు యోహాను గారు చిట్ట చివరి ప్రవక్తగాను మరియు నూతన నిబంధన యొక్క ప్రారంభకుడైనటువంటి యేసుక్రీస్తు దేవుని ఈ లోకానికి బాప్తిస్మం ద్వారా పరిచయం చేసినటువంటి వ్యక్తిగాను వ్యవహరిస్తారు. ఇక మనము మన పవిత్ర దేవుని యొక్క వాక్యాల ధ్యానమునకు వెళ్ళబోయే ముందు ఈ యొక్క పవిత్ర వాక్యాల ముఖ్యాంశము ఏదో తెలుసుకుందాం. అదేమిటనగా, తండ్రి అయిన యెహోవా దేవుడు కుమారుని రూపంలో ఈ భూలోకంలో దేవునిగాను, బోధకుడుగాను, ప్రవక్తగాను, గురువుగాను మరియు రక్షకుడుగాను ఈ భూలోకానికి పరిచయం అగుట ఈనాటి పవిత్ర వాక్యముల ముఖ్య అంశము. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనకు మన ప్రభువైన దేవుడు అనుగ్రహించినటువంటి ఈ యొక్క పవిత్ర వాక్యాల యొక్క గూఢార్థమును 6 అంశములుగా మనము ధ్యానించుకోబోతున్నాం. మొదటి అంశముగా నూతన నిబంధన విధానము, అందులో బాప్తిస్మము అను మొట్టమొదటి ఆచారము ఆరంభము. అదేమనగా, యేసుక్రీస్తు దేవుడు తన యొక్క బహిరంగ జీవిత విధానమును మరియు రక్షణ కార్యమును తనే బాప్తిస్మం పొంది కొత్త విధానానికి నాంది పలికారు. అనగా ఈ నూతన విధానం ప్రకారము ఎవరైనా సరే యేసుక్రీస్తు దేవుని నమ్మాము అని చెప్పుకునే వారంతా బాప్తిస్మం పొందితేనే తప్ప వారికి రక్షణ ఉండదు. ఎందువలనగా రక్షణ పొందవలనంటే మానవుని యొక్క జన్మపాపం అనేది పరిహరింపబడదు.
ప్రథమంగా ఆ జన్మ పాపమును పరిహరింపబడిన వారు మాత్రమే క్రైస్తవులుగా పరిగణింపబడతారు లేక గుర్తింపబడతారు. రెండవదిగా ప్రవక్తల ప్రవచనము ముగింపు, అనగా పాత నిబంధనలో మనకందరికీ తెలిసిన విధంగానే ప్రవక్తల ద్వారా తండ్రి అయిన యెహోవా దేవుడు తను ఎన్నుకున్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుంచి మోషే ప్రవక్త ద్వారా ఐగుప్తు దేశం నుండి ఇజ్రాయెల్ ప్రజలను బానిసత్వం నుంచి విముక్తి చేయటం వద్ద నుంచి కానాని దేశంలో స్థిరపరచడం వరకు వారిని ప్రవక్తల ద్వారా నడిపిస్తూ ప్రవక్తల ద్వారా వారితోటి సంభాషిస్తూ వచ్చారు. ఇక కాలం పరిపూర్ణమైన తరువాత తండ్రి అయిన యెహోవా దేవుడు తన ప్రణాళిక ప్రకారము మానవులమైన మనలందరినీ రక్షించడానికి మానవుని రూపంలో యేసుక్రీస్తు నామమున ఈ భూలోకంలో జన్మించారు. అప్పటి నుంచి మనకు నూతన నిబంధన విధానము ప్రారంభమవుతుందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క దేవుని ప్రణాళిక ప్రకారము చిట్ట చివరి ప్రవక్తగా మనము బాప్తిస్ట్ యోహాను గారిని పరిగణించుకోవచ్చు. అప్పటి నుంచి యేసుక్రీస్తు దేవుడే అన్నీ తానే అయి రక్షకుడుగాను, బోధకుడుగాను, ప్రవక్తగాను, గురువుగాను ఈనాడు మనకు పరిచయం అవుతున్నారని మనం గ్రహించాలి. ఈనాటి సువార్త వాక్యముల ద్వారా గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇది రెండవ విషయము. ఇక మూడవదిగా క్రైస్తవ మత విధానము ప్రారంభం లేక క్రైస్తవ మత సూత్రం ప్రారంభం, అనగా యేసుక్రీస్తు దేవుడు బాప్తిస్మం పొందిన తరువాత అదే విధానమును ప్రపంచమంతా క్రైస్తవ విశ్వాసులంతా బాప్తిస్మము ప్రథమంగా క్రైస్తవులు అవటానికి తీసుకోవాల్సినదిగా దేవుడు యేసుక్రీస్తు దేవుడు ఈ విధంగా తన యొక్క క్రైస్తవ మతాన్ని ప్రారంభించాలని చెప్పుకోవచ్చు. ఇదే విధానాన్ని యేసుక్రీస్తు దేవుడు మత్తయి గారి సువార్త మరియు మార్కు గారి సువార్తలో చిట్ట చివరి అధ్యాయాల్లో నుడివారు, అనగా తెలియచేశారు. ఉదాహరణగా మత్తయి గారి సువార్త 28వ అధ్యాయము 19వ వచనంలోను, మార్కు గారి సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలోను ఈ విధంగా తెలియచేసి ఉన్నారు. ముందుగా మత్తయి గారి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పిత పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం వసగుచు వారిని నా శిష్యులను చేయుడు అని పలికి ఉన్నారు. అదేవిధంగా మార్కు గారి సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో ఎలా తెలియజేశారు. విశ్వసించి జ్ఞానస్నానము పొందువాడు రక్షించబడును, విశ్వసింపని వానికి దండన విధింపబడును అని యేసుక్రీస్తు దేవుడు పలికి ఉన్నారు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈ విధముగా బాప్తిస్మము ద్వారా మానవుని యొక్క జన్మపాపము పరిహరింపబడి యోధా మతములోని గోధుమ గింజ నుండి నూతన క్రైస్తవ మతము అను నూతనముగా అధికముగా కాయు లేక విస్తారముగా కాయు గోధుమ మొక్క ఆవిర్భవించడం అని మనం చెప్పుకోవచ్చు. యేసుక్రీస్తు దేవుడు అను నూతన గోధుమ మొక్క ఆవిర్భవించడం అను విధానం ద్వారా. ఇక నాలుగవ విషయముగా పిత పుత్ర పవిత్రాత్మ అను త్రిత్వకములో ఒకే ఒక దేవుని యొక్క తత్వములో పుత్రుడు అను రెండవ తత్వము మానవ రూపము దాలిస్తే పవిత్రాత్మ అను మూడవ తత్వము పౌరవ రూపంలో ప్రాణము ఉన్న ఆకారముగా ఈ లోకానికి పరిచయం అవటం మనము లోకగారి సువార్త 3వ అధ్యాయము 22వ వచనంలో మనము ఈ విధంగా చదువుతాం. పవిత్రాత్మ శరీర రూపమున పావురము వలె ఆయనపైకి దిగివచ్చును. ఆ సమయమున నీవు నా ప్రియమైన కుమారుడవు, నిన్ను గూర్చి నేను ఆనందించున్నాను అని ఆకాశం నుండి ఓ దివ్యవాణి వినవచ్చును అను అంశములు ఒక క్రొత్త విధానముగా మనం పరిగణించవచ్చు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇక ఐదవ అంశముగా యేసుక్రీస్తు దేవుడు జన్మపాపం లేకుండా జన్మించినప్పటికీ మానవుని ప్రథమ పాపమైన జన్మపాపాన్ని ఈ విధంగా ప్రక్షాళన చేయబడుతుంది అని చెప్పుటకు ఒక ఉదాహరణగా తాను బాప్తిస్మమును పొంది లేక తీసుకొని మానవులకు ఒక ఉదాహరణగా చూపించారు. అనగా క్రైస్తవులమని చెప్పుకునే వారు ఎవరైనా ఇదిగో
యేసుక్రీస్తు దేవునిలా బాప్తిస్మం తీసుకుంటేనే క్రైస్తవులు అవుతారు అను సత్యాన్ని గ్రహించాలి. అది కూడా యేసుక్రీస్తు ప్రభువు పేతురు గారి ద్వారా స్థాపించిన నరకశక్తులు ఏమీ జయించలేని సంఘమును స్థాపించారు. అదే తిరుసభ. ఆ తిరుసభ ద్వారా బాప్తిస్మం పొందినవారు మాత్రమే క్రైస్తవులుగా పరిగణించబడతారు అను గొప్ప సత్యాన్ని యేసుక్రీస్తు దేవుడు ఈరోజు మనకు ప్రపంచవ్యాప్తంగా తెలియజేస్తున్నారు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇక 6వ అంశముగా తండ్రి అయిన యెహోవాదేవుడు తను త్రిత్వకంగా ఈ లోకానికి పరిచయం అవుతూ, తండ్రి అయిన యెహోవాదేవుడు విశ్వ సృష్టికర్తగాను తన త్రిత్వేకములో తన యొక్క కుమారుడైన యేసుక్రీస్తు రూపంలో ఈ భూలోకంలో ఈరోజు మానవునికి పరిచయం అవటమును, మరియు పవిత్రాత్మ సర్వేశ్వరుడు పావురమ్మ రూపంలో యేసుక్రీస్తు దేవునికి పైకి దిగివచ్చి యేసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి శక్తినిచ్చు దేవునిగాను పరిచయం అయ్యారు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా త్రిత్వేక దేవుడు ఈ లోకానికి నూతనంగా పరిచయం అయ్యారు అని మనం చెప్పుకోవచ్చు. ఈ విధముగా ఈరోజు ఎంతో గొప్ప దైవ రహస్యాన్ని మనకు తెలియజేస్తున్నారు అని మనం గ్రహించాలి. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, అయితే ఇదంతా తండ్రి అయిన యెహోవాదేవుడు ఎందుకు చేస్తున్నారో మనము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు మరియు 9వ వచనం నుంచి 11వ వచనం వరకు చదివితే అర్థమవుతుంది. ఆసక్తిని కూడా తెలుసుకుందాం. నా ప్రజలను ఓదార్పుడు అని దేవుడు పలుకుచున్నాడు. యెరూషలేము పౌరులకు ధైర్యం చెప్పుడు. ఆ ప్రజల్లో వారి బానిసత్వము ముగిసినదనియు, వారి తప్పిదములను మన్నింపబడినవనియు, వారు తమ పాపములను రెండింతలుగా శిక్షను అనుభవించిరనియు తెలియజెప్పుడు. ఒక శబ్దము ఇట్లు పలికెను, ఎడారిలో ప్రభువునకు మార్గము సిద్ధము చేయుడు, మరుభూమిలో మన దేవునికి రాజపదమును తయారు చేయుడు, ప్రతి లోయను పూడ్చి ఎత్తు చేయుడు, ప్రతి పర్వతమును తిప్పను నేలమట్టము చేయుడు, మెట్టపల్లములు సమతలము కావలెను, కరుకుతావులు నునుపు కావలెను. అప్పుడు ప్రభు తేజస్సు ప్రత్యక్షమగును, ప్రజలెల్లరూ ఆ తేజస్సును దర్శింతురు. ప్రభువు పలికిన పలుకిది. సియోను, నీవు ఉన్నత పర్వతమునికి శుభవార్తను వినిపింపుము. యెరూషలేము, నీవు గొంతెత్తి అరువుము, శుభవార్తను వినిపింపుము. భయపడక ఎలుగెత్తి అరువుము. యోధా నగరములతో, ఇదిగో మీ దేవుడు విజయము చేయుచున్నాడు అని చెప్పుము. ఇదిగో ప్రభువైన యావే బలసంపన్నుడై పరిపాలన చేయుటకు వచ్చుచున్నాడు. ఆయన తాను వసగు బహుమానమును తనతో గొనివచ్చుచున్నాడు. ఆయన చేయు ప్రతీకారం ఆయన ముందట నడుచుచున్నది. ఆయన కాపరి వలె తన మందను మేపును. గొర్రెపిల్లను తన బాహువులతో కూర్చి రొమ్ము నానించుకొని మోసుకొని పోవును. పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా అదలించును. ఇది గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈ రోజు నుంచి తండ్రి అయిన యెహోవాదేవుడు తన యొక్క ఇశ్రాయేలు ప్రజలకు మరియు సర్వమానవాళికి తండ్రి దేవుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా చూపబోవు కృప. అయితే గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మనము తండ్రి అయిన యెహోవాదేవుని యొక్క కృపను యేసుక్రీస్తు ద్వారా పొందాలంటే కొన్ని షరతులు ఉన్నాయి. అవి ఏమిటో పునీత పౌలు గారు తీతు గారికి రాసినటువంటి ఉత్తరము 2వ అధ్యాయము 11వ వచనం నుంచి 13వ వచనం వరకు ఇలా తెలియజేస్తున్నారు. అవేమిటో మనం చూద్దాం. సర్వమానవాళి రక్షణ పొందాలి అంటే భక్తిహీనతను, లౌకిక మోహములను విడనాడి ఇంద్రియ నిగ్రహమును కలిగి రుజుమార్గమున పవిత్రమైన జీవితమును గడపవలేనని మనకు కృప బోధించున్నది. ఇట్లు ఇహలోకమందు జీవించుచు సర్వోన్నతులకు మన దేవుని యొక్కయు రక్షకుడగు యేసుక్రీస్తు దేవుని యొక్కయు మహిమ ప్రత్యక్షమగు శుభదినము కొరకు నిరీక్షణతో వేచి ఉండవలేను అని మనకు ఆ కృప బోధించున్నది. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, అయితే ఇప్పటివరకు మనం తెలుసుకున్న విషయాలను మనం ఆచరించినట్లయితే మనకు వచ్చే ప్రైజ్మెంట్ కూడా మనకు పౌలు గారు తీతు గారి ద్వారా తెలియజేస్తున్నారు. అదేంటో మనం చూద్దాం. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, అలా చేసినట్లయితే ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విముక్తులను చేసి సత్కార్యముల నుండి
ఆసక్తి గల వారినిగా తన కొరకు పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తనను తానే మన కొరకు అర్పించుకున్నారు. కాబట్టి మనం అలా చేసినట్లయితే మనం వారి యొక్క బిడ్డలముగా పరిగణించబడతాము అని సుస్పష్టంగా పునీత పౌలు గారు తెలియజేస్తున్నారు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇవి గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇన్ని అద్భుత సంఘటనలు జరిగిన అద్భుతమైన రోజు, మానవాళికి మరొక పరమానందభరితమైన రోజు ఈరోజు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మీరేమంటారు? ఇంతటి పరమానంద సంఘటనలు మనకు అనుగ్రహించిన తండ్రి దేవునికి క్రైస్తవ లోకమంతా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఆనందభరితులమై కీర్తనలు పాటలను మనస్ఫూర్తిగా పాడుకోవాలి. మరి మీరెందుకు ఈ పరమానంద సంఘటనలను అనుభవించుటకు ఇందులో భాగస్థులు అవ్వకూడదు? ఒక్కసారి ఆలోచించండి క్రైస్తవేతర సహోదరి సహోదరులారా. తదాస్తు. తండ్రి దేవుడు మనందరినీ దీవించుదురుగాక. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.